అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా కూడా దాదాపు దేశవ్యాప్తంగా ఒక 6-7 రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలలో ఏమంటారు పొత్తులు పెట్టుకొని ఇటు కర్ణాటక తెలంగాణ రాష్ట్రంలో మాత్రము అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికి కూడా సీఎం కుర్చీ కోసం కొట్లాట, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, అంతర్గత పోర్లు ఉంటాయి, కుమ్ములాటలు ఉంటాయి. ఆ అంతర్గత పోరు కాస్త ఈ మధ్య కాలంలో బయటనే నడుస్తూ ఉన్నది. మొత్తం మీద కర్ణాటక సీఎం మార్పు దాదాపు కర్ణాటక రాష్ట్రంలో 2023 మేలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు బీజేపీకి పోవాలన్నా కాంగ్రెస్కు పోవాలన్న ఆలోచనలో ఉండి అటు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడితోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఇంక పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, జూపాలి కృష్ణారావు సొంటోళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు అసెంబ్లీ ఎన్నికల ముందుగాలని. రైట్గా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొనసాగుతా ఉన్నారు ఇప్పటికీ. ఇప్పుడు డీకే శివకుమార్కు ఇస్తారట. మొత్తం మీద మరి సిద్ధరామయ్య ఒప్పుకున్నారా? నిన్న మారథాన్ మీటింగు దాదాపు 8 గంటల పాటు మీటింగ్ నడిచింది రాహుల్ గాంధీతోని. రాహుల్ గాంధీ అధ్యక్షతన ఆ 8 గంటల పాటు మీటింగ్లో ఏం చర్చ కొనసాగింది, సిద్ధరామయ్య ఏమన్నారు, సిద్ధరామయ్య ఏ విధంగా ఒప్పుకున్నారు, ఇవన్నీ అంశాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాము. అండ్ రేవంత్ రెడ్డికి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని చెప్పేసి వార్తలు వినబడతా ఉన్నాయి. మరి పిలిస్తే ఎందుకు పిలిచిండ్రు, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ పాయింట్లు అన్ని మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. చూస్టోళ్ళు జరట్ల లైక్ కూడా కొట్టుంది. ఇక ముచ్చట్లకు పోతే రైట్, మే 2023 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతాడు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ సీఎంగా కొనసాగుతాడు అని చెప్పేసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అని చెప్పేసి వార్తలు అయితే బయటకు వచ్చినాయి. కానీ అఫీషియల్గా సిద్ధరామయ్య ఎక్కడా ప్రకటించలే ఆ ముచ్చట. 2.5 ఏళ్ల తర్వాత నేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటా, తర్వాత డీకే శివకుమార్ ఎక్కుతారు అని చెప్పేసి చెప్పలే. మరి డీకే శివకుమారే కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్యతో పోలిస్తే ఎక్కువగా లాయాలిటీగా నమ్మకంతో, అంటే ఈడీ కేసులు కానీ లేకపోతే ఇంకో కేసులు ఎదుర్కొన్నప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, వేరే పార్టీలకు పోను, జైల్లో ఉన్నా సరే కానీ నేను కాంగ్రెస్ పార్టీకి లాయాలిటీగా ఉంటా అని చెప్పేసి డీకే శివకుమార్ ఉన్నాడు. మరి డీకే శివకుమార్ లాయాలిటీగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు మరి డీకే శివకుమార్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు 2023 సంవత్సరంలో కర్ణాటకలో అధికారంలోకి రాగానే అని చెప్పేసి ఒక క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ 134 నియోజకవర్గాలకు గాను 134 మంది ఎమ్మెల్యేలకు గాను డీకే శివకుమార్కు ఉన్న బలము 30 మంది ఎమ్మెల్యేలే. సిద్ధరామయ్యకు ప్రజలలో ఆదరణ ఉంది, ప్రజలలో అభిమానం ఉన్నది. ప్రజలంటే సిద్ధరామయ్యకు అభిమానము, సిద్ధరామయ్య అంటే ప్రజలకు అభిమానము. అండ్ ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 134 మంది ఎమ్మెల్యేలల్లా ఎక్కువగా అంటే దాదాపు ఒక 104 వరకు సిద్ధరామయ్య క్యాడరే, మొత్తం సిద్ధరామయ్య వైపే ఉండే ఎమ్మెల్యేలు. ఇక మరి ఎమ్మెల్యేల బలం కూడా కావాలి కాబట్టి అప్పుడు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత అప్పుడు డీకే శివకుమార్ కూడా కొంచెం అలిగిండు, కొంచెం కాదు బాగానే అలిగిండు. ఇక మరి ఎట్లా మేనేజ్ చేసారు ఏం కథ తెలియదు. 2.5 ఏళ్ళు ఆయన ఉండని, 2.5 ఏళ్ళు నువ్వు ఉండు, ఎందుకంటే ఎమ్మెల్యేలు అలిగి కూర్చుంటారు కదా, పొసగరు కదా అని చెప్పేసి మరి అధిష్టానం ఏం ఒప్పించిందో ఏం కథనో తెలియదు. కానీ మొత్తం మీద సిద్ధరామయ్యకు సీఎం కుర్చీ అప్పచెప్పిండ్రు. సీఎం కుర్చీ అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 3 ఏళ్ళ పొద్దవుతుంది అనుకుంటా. తెలంగాణ రాష్ట్రంలో ఒక 6 నెలల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఒక 6 నెలల ముందు కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చి లొల్లి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నమ్మొద్దు, అక్కడ గెలిపించినందుకు ఏం చేస్తలేరు, అసలు మమ్మల్ని గోసపెచ్చుకుంటా ఉన్నారు, రైతులకు కరెంట్ ఇస్తలేరు, క్రూర మృగాలు తిరిగే టైంలో కరెంట్ ఇస్తా ఉన్నారని చెప్పేసి రైతులు కరెంట్ ఆఫీసులలో మొసళ్లను వదిలిపెట్టిన సందర్భాలు, పరిస్థితులు కూడా మనం చూసినాం. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు నమ్మలేరు. కానీ ఎంతసేపు వీళ్ళది కుర్చీల కొట్లాట, కుర్చీల పంచాయతీ, ఎప్పుడు కుర్చీలో కూర్చుందాము, ఎప్పుడు అధికారంలో కూర్చుందాము. ఆయన కూర్చున్న తర్వాత కూడా ఎవరొచ్చి నా సీటు కేసర పెడతారు, ఎవరొచ్చి నా సీటు కింద ముళ్ళులు పెడతారు, ఎవరొచ్చి నా సీటును దొబ్బుకొని పోతారు, ఎవరు నా మీద హైకమాండ్కు చాడీలు చెప్తారు, నేను చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి చెప్తారు అనే ఆలోచనలోనే ఉంటారు తప్ప ఇంకో వేరేట్ లేదు. రేవంత్ అన్నను తీసుకున్నట్లయితే గది ఎప్పుడు కుర్చీని కాపాడుకోవడం కోసం తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండదు.
రైట్. మొత్తం మీద డికే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో. సిద్ధరామయ్య మరి రాజీనామా చేయడానికి ఒప్పుకున్నాడా అంటే మరి 8 గంటల మీటింగ్ తర్వాత ఎటువంటి అంశాలు మాట్లాడిండు రాహుల్ గాంధీ, ఏం మాట్లాడిండు ఏం కథ తెలియదు. కానీ మొత్తం మీద సిద్ధరామయ్య రేపు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు. గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గవర్నర్ సమక్షంలో రాజీనామా చేయనున్నాడు. అదే క్రమంలో డికే శివకుమార్ ఆ కుర్చీ ఎక్కనున్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద డికే శివకుమార్ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు కర్ణాటక రాష్ట్రానికి. మరి పరమేశ్వర్ కూసబెడతారా? ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇప్పుడు అంటే సిద్ధరామయ్యను తీసేస్తా ఉన్నారు. మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తీసేసినప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మరి డికే శివకుమార్ను పెడతా ఉన్నారు. డికే శివకుమార్ను పెడితే మరి బీసీ సామాజిక వర్గాలు కానీ మరి ఏ విధంగా లొల్లి చేస్తే ఏం కథ తెలియదు. కానీ ఇప్పుడు మరి సిద్ధరామయ్య నెక్స్ట్ స్టెప్ ఏంది? సిద్ధరామయ్య రాజీనామాకు ఒప్పుకున్నాడు. రేపు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు. గవర్నర్ సమక్షంలో ఆయన రాజీనామా చేయనున్నాడు. డికే శివకుమార్ ఆ కుర్చీలో కూర్చుంటాడు. మరి సిద్ధరామయ్య పరిస్థితి ఏంది? సిద్ధరామయ్య సంగతి ఏంది అని అంటే ఆయన రాజ్యసభ పదవి తీసుకోమని చెప్తా ఉన్నారట. కానీ నాకు వద్దు రాజ్యసభ పదవి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడట. ఎందుకంటే ఆయనకు హిందీ రాదు. దాదాపు రాజ్యసభలో మాట్లాడాలంటే హిందీ కావాలా, ఆయనకు హిందీ రాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి పిలిచినప్పటికి కూడా సిద్ధరామయ్య హిందీలో మాట్లాడలే, కన్నడలోనే మాట్లాడిండు. ఆయనకు హిందీ రాదు సిద్ధరామయ్యకు. అండ్ జాతీయ లెవెల్లో ఉండాలి. జాతీయ రాజకీయాల్లోకి రావాలంటే కర్ణాటకను ఇడిచిపెట్టి నేను రాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడట. మరి కర్ణాటకలోనే సిద్ధరామయ్య ఉంటే డికే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అన్నట్లే కొనసాగుతుంది కదా. ఇప్పుడు డికే శివకుమార్ మంత్రివర్గం కూడా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రివర్గంలో సిద్ధరామయ్య అనుచరులకు కూడా సిద్ధరామయ్యకు దగ్గరగా ఉన్న వాళ్ళకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా. మరి ఇన్ని రోజులు సిద్ధరామయ్య చేతి కింద ఉన్న వాళ్ళు సడన్ గా సిద్ధరామయ్య డికే శివకుమార్ ను వ్యతిరేకించిన వాళ్ళే. కాబట్టి వ్యతిరేకించినా లేదో తెలియదు. కానీ మొత్తం మీద 30 మంది ఎమ్మెల్యేలు అటు 104 మంది ఎమ్మెల్యేలు ఇటు ఉన్నారంటే డికే శివకుమార్ ను వ్యతిరేకించినట్లే కదా. మరి అందులో సిద్ధరామయ్య వర్గీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందులో పొసుగుతారా? ఒకవేళ నిజంగానే డికే శివకుమార్ క్యాబినెట్ లో ఈ సిద్ధరామయ్యకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సిద్ధరామయ్యని ఇష్టపడే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకుంటారా, లేకపోతే డికే శివకుమార్ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకుంటారా అనేది మాత్రం తెలియదు. నేను కర్ణాటకను ఇడిచిపెట్టి రాను అని చెప్పి సిద్ధరామయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మరి అక్కడనే కర్ణాటకలోనే సిద్ధరామయ్య ఉంటే వీళ్ళిద్దరికి వర్సెస్ అన్నట్లుగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చూస్తలేమా మనం? కాంగ్రెస్ పార్టీలకు ఒకరికొగలు పడుతున్నదా? అసలు ఒకరికొగలు మాట్లాడుకుంటుర్రా? ఒకరికొగలు ఎవరికన్నా చెప్తే వింటారా? నా దారి నాదే, నీ దారి నీదే, నీ దంద నీదే, నా దంద నాదే, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఒకరికొకరు పొసుగుతుండ్రా? ఎవరైనా ఒకరు చెప్పిన మాట ఇంకొకరు వింటాన్రా? ఇలా గాంధీ భవన్లో తన్నుకొని మోపైనరు, గల్లాలు పట్టుకున్నారు, మొత్తం నూకేసుకున్నారు. అది పొన్న ప్రభాకరు ఇంకా ఫిరోజ్ అజారుద్దీన్ వీళ్ళిద్దరి ముందే తన్నుకొని మోపారు, గల్లాలు పట్టుకుర్రు. అది సపరేట్ వీడియో మనం చేసుకుందాం. కానీ మొత్తం మీద సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమైండు. డికే శివకుమార్ ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబోతా ఉన్నాడు. మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మరి ఏమైనా ఒప్పందం కుదిరిందా? రేవంత్ రెడ్డికి అప్పుడే ఏమన్నా చెప్పిండ్రా? ఓపెన్ సీక్రెట్ ఏమైనా ఉన్నదా? అంటే ఢిల్లీ అధిష్టానానికి తెలిసిపోయిన సీక్రెట్ ఏమైనా ఉన్నదా తెలియదు. కానీ ఇప్పటికే 70 సార్లు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి. నాకు తెలిసి ఇప్పుడు డికే శివకుమార్ ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి ఇప్పుడు డికే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఏమున్నది అని అంటే మెయిన్ ఫండింగ్ కోసం అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పోతా ఉన్నాయి పైసలు, అటు కర్ణాటక రాష్ట్రం నుంచి పోతా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో అంటే సిద్ధరామయ్య ఎక్కువగా ఫండింగ్ చేయడానికి ఇష్టపడడు. అండ్ ఆయన సంపాదించడు, ఎట్లా సంపాదించాలో కూడా ఆయనకు తెలియదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి డికే శివకుమార్ అంటే ఆయనకు కాంట్రాక్ట్లు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. బెంగళూరు దగ్గరగా ఉంటుంది. కాంట్రాక్టర్లకు సంబంధించి అట్లా ఎట్లనన్నా కమిషన్లు ఈడెట్లనన్నా అంటే నేను ఆ మాట అన్నాను. కానీ మొత్తం మీద ఈడ గదే నడుస్తూ ఉన్నది కదా. మరి రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీ అధిష్టానం పిలుస్తా ఉన్నది అని చెప్పేసి ముచ్చట్లు వినబడతా ఉన్నాయి. మరి ఫండింగ్ అయితే రేవంత్ రెడ్డి ఇస్తా ఉన్నాడు. తెలంగాణ సొమ్మంతా మూటలు కట్టుకొని పోతా ఉన్నాడు. ఆ మూటలు కట్టుకొని జోరు సంచులలో నింపుకొని పోతేనే ఇలా గన్ని సంచులు రైతులకు లేకుండా పోయినాయి అని చెప్పేసి కొంతమంది సైటారికల్ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు.
నెలకు ఫండింగ్ నెలకు 3 సార్లు 4 సార్లు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీకి మోసుకుంటా పోతా ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డిని తీసేయాల్సిన అవసరం ఏమున్నది? ఒకవేళ రేవంత్ రెడ్డిని తీసేస్తే ఆయన ప్లేస్లో ఇంకెవరిని పెడతారు? ఇంకెవరినైనా పెడితే ఆయన వాళ్ళంతా ఫండింగ్ ఇవ్వగలుగుతారా? నెంబర్ 2 అని చెప్పేసి పొంగులేటి అని చెప్పేసి ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. ఇంకా కొంతమంది నేను ముఖ్యమంత్రి రేంజ్లో ఉన్న వ్యక్తిని అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వాల్సినంత డబ్బు మా దగ్గర ఉన్నది, అందుకే నెంబర్ 1 మేమే, నెంబర్ 2 మేమే అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు ఈ మాజాబాగులంతా. కానీ మొత్తం మీద ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డికి పిలుపు వచ్చింది. మరి రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిండ్రు, సిద్ధరామయ్య అండ్ కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ కూర్చొని మాట్లాడిండ్రు. డీకే శివకుమార్ను అక్కడ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారు రేపు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. ఫండింగ్ అయితే కొంటబోతా అన్నాడు రేవంత్ రెడ్డి. ఫండింగ్ కోసమే డీకే శివకుమార్ను ముఖ్యమంత్రిగా చేస్తురు అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఏమైతుంది ఏం కథ అనేది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.